నమస్కారం ప్రేక్షకులకి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఆత్మల గురించి, అలాగే పునర్జన్మ గురించి, పూర్వజన్మ గురించి మనం మాట్లాడుకుందాం. ఆత్మల గురించి మొట్టమొదటగా మనం మాట్లాడుకుందాం. అసలు ఆత్మలు అనేవి ఉన్నాయా లేవా? అసలు ఆత్మలు అనేవి మనకి కనిపిస్తాయా? నిజంగా ఆత్మలు ఉన్నాయా అనే దాని గురించి విశ్లేషణంగా చూద్దాం. మనిషి మరణించిన తర్వాత ప్రేత రూపంలో 13 రోజులు ఉంటాడు. గరుడ పురాణం ప్రకారం 13 రోజుల పాటు మన ఇంటిలో తిరుగుతాడట. ఈ 13 రోజులు కూడా మనం దానికోసం విశేష కర్మల్ని మనం ఆచరించవలసి ఉంటుంది. 13 రోజుల తర్వాత ఆత్మ ఈ కర్మ ఎప్పుడైతే అయ్యిందో ఇది ఏమవుతుందంటే భౌతికంగా ఎక్కడి నుంచి వెళ్ళి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది. ఇటువంటి ఈ ఆత్మ భగవద్గీత ప్రకారం ఆత్మకి చావు లేదు, శరీరానికి మాత్రమే చావు ఉంది కదా. ఈ ఆత్మకి ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఈ ఆత్మ మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది కదా. భగవద్గీత చెప్పినట్లు మనం అనుకున్నాం, ఆత్మకి చావు లేదు, ఈ ఆత్మ మరో చోట జన్మిస్తుంది. కాకపోతే ఈ యొక్క గుర్తులు కానీ ఈ యొక్క జ్ఞాపకాలు కానీ ఎటువంటివి ఉండవు అని అంటారు. కాకపోతే అది నిజం కాదు. ఖచ్చితంగా అది జ్ఞాపకం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం దాని గురించి విశ్లేషణాత్మకంగా తెలిసినట్లయితే కొద్దిగా ఈ జ్యోతిష శాస్త్రంలో ఆ మనిషి తాలూకా లగ్న జాతకాన్ని మనం వేసినట్లయితే లగ్న జాతకం యొక్క వెనకాల జాతకం అంటే దాని యొక్క పూర్వజన్మ తాలూకా జాతకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అతను ఎక్కడ జన్మించాడు, ఎలా ఉన్నాడు, ఎటువంటి విధి విధానాలు అతను చేసేవాడు, ఎటువంటి వృత్తిలో ఉండేవాడు, ఎలా ఉండేవాడు అనే దానికి పూర్తిగా మనకి అర్థమవుతుంది. అటువంటి ఆ జాతకంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ జాతకుల ఇంటికి కూడా మనం వెళ్ళవచ్చు, అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఉదాహరణలు మనకి కోకొల్లలు చాలా ఉన్నాయి. నిజంగా జరిగినవి కూడా మనకి కేరళ, అలాగే తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటివే పురాతన కాలంలో ఇప్పుడనే కాదు 1930 ఆ ప్రాంతంలో కూడా నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆత్మకి చావు లేదు. కానీ ఈ ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా మనిషి మామూలుగా అయితే మరిచిపోతాడు. అతని యొక్క పూర్వజన్మని మనం తెలుసుకోవచ్చు. కొంతమంది చూడండి, కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే నేను ఎప్పుడో వచ్చానే ఇక్కడికి, నన్ను ఇక్కడేదో నేను ఆడుకున్నట్లుగా అనిపిస్తుంది, ఇదంతా ప్రదేశం అంతా చూసినట్లు అనిపిస్తుంది అనే ఒక భావన ఒక్కొక్క వ్యక్తిలో కనిపిస్తూ ఉంటుంది. అది అదేనే ఇక్కడేదో నుయ్యి ఉండాలి, ఇక్కడ ఆడుకునే స్థలం ఉండాలి అని చెప్పేసి అక్కడికి పెడతారు. ఖచ్చితంగా అక్కడ నుయ్యి ఉంటుంది, ఇక్కడ ఆడుకునే స్థలం ఉంటుంది. కాబట్టి ఈ పాత జ్ఞాపకాలు కొన్ని అయితే ఎప్పుడైతే ఉంటున్నాయో ఖచ్చితంగా ఈ పాత యొక్క జీవితం కూడా మనకు ఉంటుంది. ఇక ఈ పాత జ్ఞాపకాలకి కనుక వస్తే 1930 ఆ ప్రాంతంలో శాంతాదేవి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తు వచ్చాయట. గతంలో ఆవిడ లబ్ధిదేవి అని చెప్పేసి ఆవిడకి కొన్ని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇది కనుక పరిశీలన చేసినట్లయితే ఆ ప్రదేశంలో ఆ అమ్మాయి జీవించింది, ఆవిడ పేరు ఇది, వాళ్ళ బంధుమిత్రులు అందరూ చెప్పేసిందట. వెళ్ళి పరిశీలన చేస్తే ఖచ్చితంగా అక్కడ అందరూ ఉన్నారట. ఆశ్చర్యపోయారు. అప్పుడు పేపర్లలో కూడా ఇవన్నీ వచ్చింది. అలాగే రెండో ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే చిన్న బాలుడు జేమ్స్ లెనింగర్, ఇతను అమెరికాలో పుట్టాడు. చిన్న బాలుడు. ఈ బాలుడికి పాత జ్ఞాపకాలు రావడం మొదలుపెట్టాయి. నేను యుద్ధ విమానాలు నడిపేవాడిని, యుద్ధం చేసేవాడిని, నాకు యుద్ధం అంటే చాలా ఇష్టం, యుద్ధంలో ఉండేవాడిని, నాకు అవే గుర్తొస్తున్నాయని చెప్పేసి చెప్పడంతో తల్లిదండ్రులు ఆసక్తిగా అతని యొక్క
జీవిత విశేషాలను చూసేసరికి అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అతను ఒక పైలట్ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. అంటే ఆ పైలట్ తాలూకా సంకేతాలు అంటే పూర్తి విశ్లేషణ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆ పైలటే ఇతను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది శాస్త్రపూర్వకంగా వచ్చింది. కాబట్టి ఆత్మలు అనేవి పునర్జన్మ ఆత్మలు అనేవి శాస్త్రపరంగా ఖచ్చితంగా ఉన్నాయి. మనం దానిని పూర్తిగా విశ్లేషణ చేసినట్లయితే మనం కనుక్కోవచ్చు. ఇక మన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయా లేదా అనే దానికి చాలామందికి సందేహం వస్తుంది. ఆత్మ అనేది చాలామందికి భయం కదండి. ఆత్మ అనేది తిరుగుతోంది, భయం ఇంట్లో ఉంది అంటే కనుక ఒక విధమైనటువంటి భయం ఉంటుంది మనిషిలో. ఎందుకంటే చనిపోయిన తర్వాత వారు ఆత్మగా మారి ఎక్కడుంటారో మనకి కనిపించరు కదా, అందుకు వాళ్ళు ఏం చేస్తారో అనేది ఒక భయం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మలు మన ఇంట్లో తెలుసుకోవాలి, మన ఇంట్లో ఎంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న చిట్కా ఉంది. దాన్ని కనుక మనం పాటించినట్లయితే ఆ ఆత్మల్ని మనం ఆ నెగిటివ్ శక్తిని మనం కనుక్కోవచ్చు. ఒక నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయ తీసుకుని 2 చెక్కలు కొయ్యండి. 2 చెక్కలు అయిన తర్వాత ఈ 2 చెక్కల్ని పట్టుకెళ్ళి దేవుడి గదిలో పెట్టి దండం పెట్టుకుని అగరవత్తు వెలిగించి ధూపం వెలిగించి దీపం వెలిగించి నివేదన చేసి దండం పెట్టుకుని మీరు 24 గంటల పాటు అక్కడికి ఇంకా వెళ్ళొద్దు. మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. 24 గంటల తర్వాత ఆ నిమ్మకాయ కనుక నల్లగా మారినట్లయితే మీ ఇంట్లో ఒక ఆత్మ తిరుగుతున్నట్లు లెక్క. నిమ్మకాయ కాకుండా నార్మల్గా అది సాధారణంగా వాడిపోయి కనిపించింది అనుకోండి, ఇక్కడ అది ఏం పరిస్థితి లేదు, అంతా బాగానే ఉంది, ఇంట్లో బాగానే ఉంది అని చెప్పేసి మీరు చేయవచ్చు. ఇటువంటి చిన్న చిట్కాలు మన ఇంట్లోనే చూసుకున్నట్లయితే మనం నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, అంటే మన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయా లేదా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనం ఈ ఆత్మల గురించి అలాగే గత జన్మ నిజంగా ఉంటుందా, గత జన్మల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఆత్మల గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో కానీ మన శరీరంలో కానీ పోవాలి అంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేసి మీ ఇష్టమైన దేవుణ్ణి ఖచ్చితంగా ప్రార్థించుకోండి. ప్రతిరోజు ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ప్రార్థించుకుని పూజ చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ గృహంలో సుఖశాంతులు కూడా కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ ఆత్మల గురించి కానీ పునర్జన్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక కానీ గత జన్మ తాలూకా ఏదైనా మీకు తెలుసుకోవాలనుకున్నా ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. ఖచ్చితంగా మీకు దానికి సమాధానం దొరుకుతుంది.